బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ వీడియో ఏంటంటే ఈ సిపి గెట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫస్ట్ రాస్తున్న వాళ్ళు ఈ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ టైం టేబుల్ రిలీజ్ చేసింది. అంటే మీకు సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఇంటర్నల్స్ ఎప్పుడు ఉంటాయి, క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే. రిమైనింగ్ యూనివర్సిటీస్ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క టైం టేబుల్ రిలీజ్ చేస్తుంది. బట్ మోస్ట్లీ 90% ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిన టైం టేబుల్ ప్రకారమే వేరే యూనివర్సిటీస్ కూడా మ్యాక్సిమం అదే టైం ఉంటుంది. ఓకేనా. ఒక 2-3 రోజులు అటు ఇటు అయితే, ఒక వారం రోజులు అటు ఇటు అయితే, కానీ ఇప్పుడు చెప్పే టైం టేబులే మీ ఫైనల్ టైం టేబుల్. సో తెలంగాణ మొత్తం అన్ని యూనివర్సిటీస్ మ్యాక్సిమం టైం టేబుల్ అనేది సేమ్ ఫాలో అయితే కొద్ది రోజులు మాత్రమే అటు ఇటు ఉంటుంది. చూద్దాం. అన్న రిజల్ట్సే రాలే కదా ఇంకా మాయి, ఇప్పుడే టైం టేబుల్ ఏంది, మాకు ఇంకా సీట్ అలాట్మెంటే కాలే కదా అంటే, సో దీన్ని అయితే యూడిది ఫస్ట్. దీన్ని చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. అంటే సెప్టెంబర్ ఇప్పుడు ఈ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని మన అడ్మిషన్స్ అనేవి ఆ టైం వరకు కంప్లీట్ అవుతాయి అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. సో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఓకేనా, September 1 వచ్చింది. అండ్ ఏంది సబ్జెక్ట్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆల్మనాక్ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్. సో ఫస్ట్ సెమిస్టర్ మన కోసం అన్నట్టు, ఎవరైతే సిపి గెట్ రాసిరో ఇయర్ అడ్మిషన్ అవుతారో వాళ్ళు. అండ్ థర్డ్ సెమ్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి మొన్ననే సెకండ్ సెమిస్టర్ అయిపోయింది. సో ఫస్ట్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి. సో వాళ్ళకి థర్డ్ సెమ్కి సంబంధించిన టైం టేబుల్ ఇచ్చారు. ఓకే, 25 to 25 అకాడమిక్ ఇయర్. ఇక్కడ చూడండి, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎస్డబ్ల్యూ, ఎంసీజే, లైబ్రరీ సైన్సెస్. సో ఇది మెయిన్గా ఇందులో చూసుకుంటే మనకి చూడండి, ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అని ఇచ్చిండు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ September 15. ఓకే అన్న, September 15 వరకు అలాట్మెంట్ అయిపోతుందా అంటే September 15 వరకు ఏం కాదు, టైం పడుతుంది మనకి. ఓకేనా. ఇచ్చుడు అట్లా ఇస్తారు అంతే. September 15 క్లాసులు స్టార్ట్ అయ్యాయంటే మొత్తం ఆ రోజే అన్ని క్లాసులు స్టార్ట్ చేసి అన్నీ అప్పుడే ఏం చెప్పారు, క్లాసులు టైం పడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకొని పక్కా దసరా హాలిడేస్ తర్వాతనే మీకు క్లాసులు అనేవి కరెక్ట్ నడుస్తాయి. అప్పటిదాకా మీకు టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలి. ఓకే. సో రీఅడ్మిషన్, లాస్ట్ డేట్ ఫర్ రీఅడ్మిషన్ అంటే ఎవరైతే ఇప్పుడు మీ సీనియర్లు ఉంటారు కదా, సో వాళ్ళు పీజీ ఫస్ట్ ఇయర్లో చదివినప్పుడు ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో సబ్జెక్టులు ఫెయిల్ అయితే వాళ్ళకి ప్రమోట్ కారు. సెకండ్ ఇయర్కి ఎక్కువ ఫీల్ అయితే ప్రమోట్ కాకపోతే మళ్ళీ ఏం చేస్తారు, రీఅడ్మిషన్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ ఇయర్లోనే జాయిన్ అవుతారు. సో వాళ్ళకి రీఅడ్మిషన్కి September 25 లాస్ట్ డేట్ ఇచ్చిండు. అంటే రీఅడ్మిషన్ అనేది మనకు సంబంధించింది కాదు. మీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సెకండ్ ఇయర్ పట్టేటోళ్ళు, వాళ్ళు సబ్జెక్టులు ఫెయిల్ అయితే వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి. ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయితే, సగం సబ్జెక్టులు పాస్ అయితేనే ప్రమోట్ అవుతాం సెకండ్ ఇయర్కి, లేకపోతే ఫెయిల్ అవుతాం. సో సగం సబ్జెక్టులు కూడా పాస్ కాని వాళ్ళు మళ్ళీ రీఅడ్మిషన్ తీసుకొని ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావాలి. వాళ్ళకి సంబంధించిన లాస్ట్ డేట్ 25. సో September 25 వరకు అడ్మిషన్స్ అనేవి నార్మల్గా సో అయిపోతాయి అన్నట్టు ఆ టైం వరకు వీళ్ళకి. ఓకే, మనది ఎప్పుడు వస్తుంది అంటే మనది కూడా తొందరనే అయిపోతుంది, బాగా లేట్ ఏం చేయరు. రిజల్ట్స్ రేపో ఎల్లుండో వస్తాయి అంటారు, రేపు ఆర్ ఎల్లుండి. సో ఈ 2 డేస్లో రిజల్ట్స్ వస్తే అడ్మిషన్ ప్రాసెస్ మ్యాక్సిమం తొందరని కంప్లీట్ చేస్తారు. బీ రెడీ విత్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయినాక అన్న ఈ సర్టిఫికేట్ లేదు, ఆ సర్టిఫికేట్ లేదు అని మళ్ళీ అడుగుతారు. ముందే సర్టిఫికేట్ల గురించి క్లారిటీగా చెప్పిన మీరు వీడియోలు కూడా చూసుకోవచ్చు. అన్ని సర్టిఫికేట్ రెడీ పెట్టుకోండి. సో దసరా వెకేషన్ మనకి September 25 నుంచి మనకి October 5 దాకా ఉంది. September 28 నుంచి October 5 దాకా. October 2కి దసరా ఉంది. October 5 వరకు దసరా హాలిడేస్ అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్నల్ చూడండి. ఫస్ట్ ఇంటర్నల్ ఎప్పుడు ఉంది, November 11కి ఫస్ట్ ఇంటర్నల్ ఉంది. ఇవో ఎప్పుడు అయిపోతాయి అంటే మీరు దసరా హాలిడేస్ వచ్చిన తర్వాత క్లాసులు అనేవి తొందరనే అవుతాయి. ఇక మన డిగ్రీ లెక్క ఇంటర్ లెక్క ఉండదు. పీజీలో క్లాసులు తొందర అయిపోతాయి, ఇంటర్నల్స్ కూడా తొందరనే ఉంటాయి, సెమ్ ఎగ్జామ్స్ కూడా తొందరనే ఉంటాయి. సిపి గెట్ నడుచుడే 2-3 నెలలు నడుస్తుంది. సిపి గెట్ అయిపోయి అడ్మిషన్ తీసుకున్నాక కథ 3-4 నెలల్లో ఎగ్జామ్స్ సెమ్ ఎగ్జామే పెడతారు. ఓకేనా. అడ్మిషన్ ప్రాసెస్ ఎంత టైం పడుతుందో, ఎంత లేట్ అవుతుందో అలా క్లాసులు అంత తొందర జరుగుతాయి. November 11కి ఫస్ట్ ఇంటర్నల్ ఉంది. ఓకే, నెక్స్ట్ November 11 నుంచి వెళ్ళి November 15 వరకు డేట్స్. మార్క్స్ అప్లోడింగ్ November 17 and 18 మీ ఇంటర్నల్ మార్క్స్ అప్లోడ్ చేస్తారు. మళ్ళీ సెకండ్ ఇంటర్నల్ చూడండి, December 13. డిసెంబర్లోనే సెకండ్ ఇంటర్నల్. December 13 నుంచి December 24 సంథింగ్ సెకండ్ ఇంటర్నల్ అనేది పెట్టారు. మళ్ళీ సెకండ్ ఇంటర్నల్ మార్క్స్ అప్లోడ్ చేస్తారు ఆన్లైన్లో. లాస్ట్ డేట్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ January 2026. సంక్రాంతి వెకేషన్ ఇచ్చారు. జనవరిలోనే సంక్రాంతి వెకేషను. January 10 నుంచి January 18 వరకు 8 రోజులు. కమెన్స్మెంట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఖతం. జనవరిలోనే మీకు సెమ్ ఎగ్జామ్ స్టార్ట్, January 19. ఓకేనా. January 19, 2026 సెమిస్టర్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే మీకు అర్థమవుతుందా? మీకు ఎవరైతే వీడియో చూస్తారో అన్న ఇంత లేట్ అవుతుంది ప్రాసెస్, అంత లేట్ అవుతుంది అని అనుకునేటోళ్ళు ఉన్నారా? మీకు జనవరిలో సెమ్ ఎగ్జామ్, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. సో రిమెంబర్, గుర్తుపెట్టుకోర్రి, అడ్మిషన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ మంత్ ఎండ్ వరకు అన్న అయిపోతాయి మీకు.
సో దసరా హాలిడేస్ అనేవి అయిపోతే నెక్స్ట్ దసరా అయిపోయిన తర్వాతనే మీకు క్లాసులు స్టార్ట్ అయితే హాస్టల్ అడ్మిషన్ కూడా మీకు ఇస్తారు, డేట్లు తొందరనే ఇస్తారు. అడ్మిషన్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయే టైంకి మీకు హాస్టల్కి డేట్స్ ఇస్తారు, హాస్టల్ అడ్మిషన్ కూడా ఇస్తారు సీట్ వచ్చిన వాళ్ళకి. అండ్ దసరా హాలిడేస్ అయిపోయినాక క్లాసులు స్టార్ట్ అక్టోబర్ 1 నెల, నవంబర్ 2 నెలలు, డిసెంబర్ 3 నెలలు, జనవరి 19 సెమ్ ఎగ్జామ్. అంటే 4 నెలలు కూడా పూర్తిగా లేదు మనకి. ఓకేనా, మీ సిపి గేట్ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అంతా అయిపోయేసరికి దసరా వస్తుంది, దసరా అయిపోతుంది. అండ్ ఇంకో 1 మంత్ అనుకోర్రి. సో 1 మంత్ తర్వాత చూసుకుంటే అక్టోబర్ 1 నెల, నవంబర్ 2 నెలలు, డిసెంబర్ 3 నెలలు, 3 నెలలు ఉంది. జనవరి 19 నుంచి సెమ్ ఎగ్జామ్స్. కరెక్ట్ డేట్ ఇచ్చిందంటే డేట్ ప్రకారమే స్టార్ట్ అవుతుంది సెమ్ ఎగ్జామ్స్, లేట్ ఏం కాదు. ఓకేనా, సో జనవరిలో మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. జనవరి లాస్ట్ వీక్, జనవరి 19కి సెమ్ ఎగ్జామ్స్ ఇచ్చిండు. మిగిలిన యూనివర్సిటీస్ అన్ని కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీహెచ్, కోటి ఉమెన్స్ అందరికీ ఇదే టైం టేబుల్ కూడా మీకు కూడా వస్తుంది. డేట్లు కూడా కొంచెం చేంజ్ ఉంటాయి అంతే. మరీ మీదేం ఫిబ్రవరి మార్చి ఏం పోదు. మీకు కూడా జనవరిలోనే సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఉస్మానియా లెక్కనే. డేట్లు ఈ ఉస్మానియా ఏదైతే టైం టేబుల్ ఇచ్చిందో ఉస్మానియా యూనివర్సిటీ ప్రకారమే వేరే యూనివర్సిటీస్ కూడా టైం టేబుల్ ఇస్తాయి. మ్యాక్సిమం డేట్స్ సేమే ఉంటాయి, 1-2-3 రోజులు అటు ఇటు అవుతాయి అంతే. ఓకేనా, సో మీకు జనవరిలోనే ఎగ్జామ్స్ ఉంటాయి, సెమ్ ఎగ్జామ్స్. అందుకే మీరు ఎట్లా అంటే పీజీ ఫస్ట్ ఇయర్కి వచ్చినాక తొందర అయిపోతుంది. జనవరిలో అయిపోతుందా కథ, మళ్ళీ మేలో జూన్లో మీకు సెకండ్ సెమ్ అయిపోతుంది. జూన్ వరకు సెకండ్ సెమిస్టర్ అయిపోతుంది, సెకండ్ ఇయరే అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ అయిపోతుంది మీకు, 2 సెమ్లు అయిపోయినాయి అంటే జూన్లో సెకండ్ సెమ్ పెడతారు, జనవరిలో ఫస్ట్ సెమ్ పెడతారు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్. చూడంగా రోజులు గడుస్తాయి. అందుకే టైం వేస్ట్ చేసుకోవద్దు, వచ్చిన పని ఏందో చూసుకోవాలి. క్యాంపస్లో సీటు వచ్చినాక తర్వాత క్యాంపస్కి వచ్చినాక టైం వేస్ట్ చేయొద్దు. వచ్చినాక 4 నెలల్లో ఫస్ట్ సెమిస్టర్ ఖతం, మళ్ళీ ఇంకో 4 నెలల్లో సెకండ్ సెమిస్టర్ ఖతం, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్. ఓకేనా, అడ్మిషన్లు లేట్ అవుతున్నాయి అంటారు కదా, చూడు జనవరిలోనే ఫస్ట్ సెమిస్టర్ పెట్టిండు మీకు. సో అడ్మిషన్స్ లేట్ అయినంత మాత్రాన సెమ్ ఎగ్జామ్స్ లేట్ కావు. 3 నెలలనే 4 నెలలనే ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేస్తారు. ఒకట్లు ఉంటుంది మనలతోటి. సో ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నా. ఓకేనా, ఇది పీజీ థర్డ్ సెమ్కి సంబంధించింది. ఒకసారి చూడండి, పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళది. పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇంటర్నల్ అక్టోబర్, సెకండ్ ఇంటర్నల్ డిసెంబర్, జూన్లోనే వాళ్ళకు కూడా జనవరిలోనే వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ ఉంది. సో జనవరిలోనే వాళ్ళకు కూడా థర్డ్ సెమ్ ఉంటుంది. మీకు జనవరిలో ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది, వాళ్ళకి థర్డ్ సెమ్ ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు వాళ్ళు 4th సెమ్ అయిపోయి వెళ్ళిపోతారు, సెకండ్ ఇయర్ అయిపోతుంది. మీరేమో సెకండ్ సెమిస్టర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్ పడతారు. ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్ పడతారు జూన్ వరకు, నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు. ఓకే, సో ఇది ఎవరైతే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి టైం టేబుల్. ఉస్మానియా లెక్కనే మిగతా యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. అది ఇన్ఫర్మేషన్. అందుకే సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకోండి. రిజల్ట్స్ అనేవి రేపు ఎల్లుండో రిలీజ్ అయితే, రిలీజ్ అయిన వెంటనే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు డబ్బులు కట్టేసి 250 ఏమో ఉంటుంది, అది కట్టి సర్టిఫికేట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అందుకే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోండి. ఓకేనా, అందరికీ చెప్తున్నాం మళ్ళీ. ఇది టైం టేబుల్ అనేది అఫీషియల్ టైం టేబుల్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయింది, సెప్టెంబర్ 1కి మొన్న రిలీజ్ అయింది. అండ్ మన సబ్స్క్రైబర్ శివ అని ఉంటాడు, ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అతను షేర్ చేస్తే తెలిసింది నాకు, అండ్ నేను మీకు యూట్యూబ్లో పెట్టి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ ఉంటా మరి, బాయ్.